నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చేమదుర్గాను శ్రీ బి భరద్వాజ్ గారు, శ్రీమతి పనిశ్రీ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ బి భరద్వాజ్ గారి, శ్రీమతి పనిశ్రీ గారి ముద్దుల కుమారుడు చిరంజీవి ధ్యాన్ 8వ నెల జన్మదిన శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అదే చిరంజీవి ధ్యాన్కి 8వ నెల జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతారే చిరంజీవి ధ్యాన్. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నానమ్మ గారు ఆశీస్సులు, అలాగే తాతయ్య గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God bless you. Happy birthday to you. Happy birthday చిరంజీవి ధ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ బి భరద్వాజ్ గారికి, శ్రీమతి ఫణిశ్రీ గారికి, శ్రీ బి బింబాధర్ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి మేధా గారికి, శ్రీ అనిల్ గారికి, చిరంజీవి ధ్యాన్కి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఫణిశ్రీ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి మేధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ బి భరద్వాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కి మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటే సార్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ బి భరద్వాజ్ గారు, శ్రీమతి పనిశ్రీ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలా జామున్, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఆ